హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీస్ క్యూజిన్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పాల తాలికలు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 2 స్పూన్ల బియ్యం పిండిని ఒక చిన్న బౌల్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టి అవి మరగనివ్వండి. అవి మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి నీళ్ళని మెల్లగా పోస్తూ కలుపుకోండి. దీన్ని కొట్ర కాయడం అంటారు. ఇది జస్ట్ మనం కస్టర్డ్ చేసుకున్న మెథడ్లో చేసుకుంటాం. తాలికలు చేయడంలో ఈ కొట్ర కాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కొట్ర కొంచెం చిక్కబడి పేస్ట్ లాగా వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇది రెడీ అయ్యాక పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి అది వేడయ్యాక జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం పిండి వేసి మనం కాచిపెట్టుకున్న కొట్రని కొంచెం కొంచెంగా వేస్తూ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండి బాగా జిగురు వచ్చేదాకా కలుపుకోండి. అప్పుడే మనకి తాలికలు విరిగిపోకుండా వస్తాయి. పిండి బాగా కలుపుకున్నాక చివర్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. ఈ పిండిని నెయ్యి రాసిన చక్రాల గిద్దల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. పిండి కలపగా మిగిలిన కొట్రని పక్కన పెట్టుకోండి. అది మనం చివర్లో కలుపుకుంటాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో పాలు నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టండి. పాలు పొంగొచ్చేటప్పుడు అందులో సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగున మాడిపోతుంది. సగ్గుబియ్యం ఉడికాక మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని మరుగుతున్న పాలలో తాలికలుగా ఒత్తుకోండి. రెండు నిమిషాలు కదిలించకుండా అలా మూత పెట్టి ఉడకనివ్వండి. మళ్ళీ అలానే ఇంకొకసారి తాలికల్ని ఒత్తుకోండి. అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తాలికల్ని ఒత్తుకోవాలి, లేదంటే పిండి అంతా ముద్దలాగా కలిసిపోతుంది. జాగ్రత్త, తాలికలు ఒత్తగానే గరిటె పెట్టి తిప్పకూడదు. వెంటనే గరిటె పెట్టి తిప్పేస్తే తాలికలు విరిగిపోతాయి.
5 నిమిషాల తర్వాత గరిటె వెనక పక్కకి తిప్పి మెల్లగా తాలికలు అడుగున అంటుకోకుండా తిప్పుకోండి. వీడియోలో చూపించినట్టు ఫాలో అవ్వండి. తాలికలు విరిగిపోకుండా వస్తాయి. తాలికలు ఉడికాక మిగిలి ఉన్న కొట్రని వేసి 2 నిమిషాలు ఉడికించుకోండి. కొట్ర కలపడం వల్ల పాల తాలికలు క్రీమీగా ఉంటాయి. ఇప్పుడు గ్రేట్ చేసిన బెల్లం వేసుకొని అది కరిగాక యాలకుల పొడి, ఉప్పు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి మెల్లగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్రీమీ యమ్మీ పాల తాలికలు నైవేద్యానికి రెడీ. విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మరో నైవేద్యం మోదక్. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్. కానీ నార్త్ ఇండియాలో చాలా వరకు వినాయక చవితికి నైవేద్యంగా ఈ మోదక్లు చాలా వెరైటీస్లో చేసుకుంటారు. ఈరోజు నేను మీకు కొబ్బరి బెల్లం స్టఫింగ్తో మోదక్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం మోదక్ స్టఫింగ్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో తురిమిన బెల్లం, గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి వేసి బెల్లం కరిగేదాకా కలుపుకోండి. బెల్లంలో ఇసుక ఉంటుంది అని డౌట్ ఉంటే ముందు బెల్లం కరిగించి వడకట్టుకొని దాన్ని పచ్చి కొబ్బరిలో వేసి కలుపుకోండి. బెల్లం కరిగాక కొంచెం నీళ్లు పోసి పాకం వచ్చేదాకా కలుపుకోండి. ముదురు పాకం రావక్కర్లేదు, కొంచెం ఉండ చుట్టడానికి వస్తే సరిపోతుంది. పాకం వచ్చాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కొంచెం యాలకుల పొడి వేసి కలిపి చల్లారనివ్వండి. ఇప్పుడు మోదక్ పైన లేయర్ చేసుకుందాం. ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి కలిపి మరగనివ్వండి. నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు బియ్యం పిండి వేసి కలుపుకోండి. మూత పెట్టి పిండిని 10 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇప్పుడు చల్లారిన కొబ్బరి స్టఫింగ్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. పది నిమిషాల తర్వాత పిండిని కలుపుకోవటానికి వీలుగా ఉండే వేరే గిన్నెలో వేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసి కలుపుకొని చివర్లో కొంచెం నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోండి.
కొబ్బరి ఉండ కంటే బియ్యం పిండి ఉండ పెద్దగా ఉండాలి. అప్పుడే మనం ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఉండ చేసి మీ బొటనవేలుతో మెల్లగా ఒత్తుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చివర్లు కూడా ఒత్తుకోండి. ఇది ఒక బౌల్ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి ఉండని స్టఫ్ చేసుకొని పై పిండితో మెల్లగా క్లోజ్ చేసి చివర్లో షార్ప్గా ఒత్తుకుంటే మోదక్ షేప్ వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ఈ మోదకులని పెట్టి 10 నిమిషాలు ఆవిరికి ఉడికించండి. మనం ఉండ్రాళ్ళు ఉడికించుకునే పద్ధతిలోనే ఉడికించుకోండి. అంతేనండి, సూపర్ సాఫ్ట్, టేస్టీ అండ్ హెల్దీ విఘ్నేశ్వరుడి మరో నైవేద్యం మోదక్ ప్రసాదానికి రెడీ. విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో బూందీ లడ్డు కూడా ఒకటి. బూందీ లడ్డు అంటే అందరికీ ఇష్టమే, కానీ అది చెయ్యటమే చాలా కష్టం. ఎందుకంటే బూందీ పాకం అన్నీ బాగా వస్తేనే మనకి లడ్డు బాగా వస్తుంది. ఇది కాకుండా పాకం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి, లేదంటే లడ్డూలు రావు. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వంట బూందీ లడ్డు విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. అది కూడా పాకం చల్లారాక మనం కూల్గా లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇంకా లడ్డు చేయడం స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1 కప్పు శనగపిండిని జల్లించుకోండి. అందులో 3/4 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి. పొరపాటున నీళ్ళు ఎక్కువయ్యి పిండి జారైపోతే కొంచెం పిండి కలుపుకోండి. వీడియోలో చూపించినట్టు పిండి జారుగా రావాలి, అప్పుడే బూందీ చిట్టి ముత్యాల్లా వస్తాయి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడవ్వనివ్వండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, లేదంటే బూందీ పూస పొంగదు. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బూందీ గరిటెలో పిండి వేసి బూందీ దూసుకోండి. బూందీ వేశాక పొంగు ఆగే వరకు కదిలించకండి. కొంచెం పొంగు తగ్గాక కదిలించి తీసి పక్కన పెట్టుకోండి.
బూందీ ఎక్కువ వేగకూడదు, అలాగే కలర్ కూడా మారకూడదు. అలా అయితే లడ్డు గట్టిగా అవుతుంది. ఇదే విధంగా మిగతా పిండి కూడా బూందీ చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న బూందీని ఏదైనా కప్పుతో కొలుసుకోండి. ఇప్పుడు బూందీ కొలిసిన కప్పుతోనే సగం పంచదార తీసుకోండి. అంటే కప్పు బూందీ అయితే అరకప్పు పంచదార తీసుకోవాలి. కొలిసి తీసుకున్న ఈ పంచదారని స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్లు పోసి పంచదార కరిగే వరకు తిప్పండి. పంచదార పాకం వచ్చే వరకు ఉడకనివ్వండి. సుమారు 10 నిమిషాలు పట్టొచ్చు. లేత పాకం వస్తే చాలు. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ. పాకం వచ్చాక కొంచెం యాలకుల పొడి వేసి ఈ వేడి పాకాన్ని బూందీలో పోసి కలుపుకోండి. అలా వదిలేసి చల్లారనివ్వండి. లడ్డు చేసే ముందు ఇలా మ్యాషర్తో మెల్లగా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల లడ్డు ఈజీగా చుట్టుకోవచ్చు. దాంట్లో పటిక బెల్లం వేసి లడ్డూలు చేసుకోండి. ఫస్ట్ మామూలుగా లడ్డూలాగా చుట్టి పెట్టుకోండి. రెండోసారి వాటిని గట్టిగా ఒత్తుకుంటే లడ్డు విడిపోకుండా ఉంటుంది. అంతేనండి, విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మరో నైవేద్యం బూందీ లడ్డు రెడీ అయిపోయింది.
ఈ లడ్డూలు మీరు 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో ఈజీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.